యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నెమిలే గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్టగూడెం ఆవాస గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామానికి సరైన రోడ్డు రవాణా సదుపాయం లేక ఒక మహిళ గూడెంలోనే వారి గుడిసెలో సాధారణ ప్రసవంతో శిశువుకు జన్మనిచ్చింది. సరైన సమయానికి వైద్యం అందక అప్పుడే పుట్టిన పసికందు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది. పసికందు మరణించిన తర్వాత తిరిగి ఇంటికి అంబులెన్స్ వెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో ఆ మరణించిన పసికందుతో కిలోమీటర్ మేర బాలింత నడుచుకుంటూ గ్రామానికి చేరుకుంది. ఇప్పటికీ ఆ గ్రామంలో సరైన వైద్య సదుపాయం లేక ఆ గూడెంలోని గుడిసెల్లో చాలా ప్రసవాలు జరిగాయని, దాదాపు 30 మందికి పైగా పసికందులు చనిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులు తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇంకా ప్రాణాలు బలవకుండా ప్రభుత్వం తమ చర్యలను సమస్యలను పరిష్కరించాలంటూ పిట్టగూడెం ప్రజలు కోరుతున్నారు.